బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో ధర్మ మహేష్ పై భార్య గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ గౌతమి ఆరోపణ చేసిన సందర్భం. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒక యువతితో మహేష్ సన్నిహితంగా ఉండేవాడని గౌతమి ఆరోపించిన సందర్భం. దీంతో పాటు గౌతమి చెప్పిన యువతి ఎవరు, ఆ యువతికి మహేష్కి ఎలా పరిచయం ఏర్పడింది, దీంతో పాటు గౌతమి బయటపెట్టిన సీసీ ఫుటేజ్లో ఉన్నదెవరు, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఒక పేరు వినిపిస్తున్న సందర్భం, బట్ ఎక్కడ, ఎందుకంటే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ అంశం గురించి పెద్దగా మాట్లాడట్లేదు. బట్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో అసలు ధర్మ మహేష్కి అట్ ద సేమ్ టైం గౌతమికి మధ్య లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి తనే అన్నారు. అటువంటి లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు బ్రేకప్ అయిపోయింది? బ్రేకప్ అయిపోయి ఏకంగా మీడియా వరకు ఎందుకు వచ్చేసింది? ఇటు భర్త మీద సంచలన ఆరోపణలు, తనకి ఇంకొకరితో సంబంధం ఉందంటూ గౌతమి సంచలన ఆరోపణలు, దట్ లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ చెప్పుకొచ్చిన తర్వాత ఏం జరిగింది ఇంతకీ? మరి ముఖ్యంగా చెప్పాలంటే గౌతమి కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. మరి ముఖ్యంగా మహేష్ తండ్రి అలాగే తల్లి మీద కూడా. సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో నటించాడు మహేష్. 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు మహేష్ గౌతమిని. ఈ క్రమంలో ప్రేమ విషయంలో ఒప్పుకున్న తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా మహేష్ తల్లిదండ్రులు, ఆ తర్వాత ఆమెను వేధించారా? నిజంగా వేధింపులు జరిగాయా? తనని వేధించారు. ప్రెగ్నెంట్గా ఉన్న ఆ కుటుంబం వదలలేదు అంటోంది గౌతమి. మరి నేపథ్యంలో ఆ కుటుంబం మాట ఏంటి, ఆ కుటుంబం ఏమంటోంది? ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు ధర్మ మహేష్ తండ్రి కాకాని వెంకటేశ్వరరావు అలియాస్ కాకాని బాబు. ఆయనతో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకాని బాబు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ధర్మ మహేష్కి సంబంధించి అసలు ఏం జరిగింది, తన కొడుకు గురించి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రేమ వివాహం, అరేంజ్ మ్యారేజ్ అన్న సందర్భం గౌతమి, బట్ అంతలో ఏం జరిగింది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. బాబు గారు నమస్తే అండి. కాకాని వెంకటేశ్వరరావు అలియాస్ కాకాని బాబు, ఇప్పుడు ధర్మ మహేష్ మీ కొడుకు అఫ్కోర్స్ హీరోగా కొంత పరిచయం ఉండొచ్చు నెట్వర్క్ సంబంధించి, వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి. సో ఒక్కసారి నేను ఫస్ట్ నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బాబు గారు. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్టార్ట్ అయితేనే రెండు వైపులా క్లారిటీ వస్తుంది. గౌతమి వెర్షన్ మీరు వినున్నారు గౌతమి చెప్పిన మాటని. ఆ గౌతమి చెప్పిన మాటలకి కౌంటర్ ఇస్తారా, లేకపోతే సమర్థిస్తారా? తండ్రిగా మాట్లాడతారా, లేకపోతే మామగా మాట్లాడతారా? ఆయన మాటలోనే చూద్దాం. బాబు, మీ అబ్బాయి ధర్మ మహేష్ ప్రేమ పెళ్లి చేస్తుందని చెప్పి ఒప్పుకున్నారన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. అసలు ఏం జరిగింది ఒకసారి మీరే చెప్పండి. మా అబ్బాయిని ఆర్వీఆర్ అండ్ జేసీ గుంటూరు కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ చేశాం. ఓకే. చేస్తే 1 year అయింది చదువు, ఎట్ అబౌట్ 18 years అంతే సుమారుగా. ఆమె గౌతమి గారు సీనియర్, వయసులో పెద్దది. ఈ అబ్బాయితో పోలిస్తే బాగా తెలివిగలది, చదువులో పెద్దది, వయసులో పెద్దది, అన్ని రకాలుగా కూడా ఆమె ఎఫిషియెంట్, నో డౌట్. మరి ఆమె ఇన్ఎలిజిబుల్, అంటే ఆమెకి సరిపడా వ్యక్తి కాదు ఇతను. చదువులో కానీ వయసులో కానీ దేంట్లోనూ కానప్పుడు మనం వయసు పెద్ద అంటే అసలు పెళ్ళే మాట్లాడడం. అరేంజ్డ్ మ్యారేజ్లో పిల్ల పెద్ద అంటే అసలు మాట్లాడడం. అలాంటిది ఆమె ఈ అబ్బాయిని మరి ఏమని సెలెక్ట్ చేసుకుందో మరి ఏమో నాకు తెలియదు. బట్ మీరు అడుగుతారు కదా, ఎందుకురా అమ్మాయి అంటే ఏదో చెప్పుంటాడుగా. కాదు, అసలు మాకు తెలియదు కొంతకాలం. ఓకే. వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారంట. వీళ్ళు మా బంధువుల ఇంటికి వెళ్ళి రూమ్లో పడుకుని ఉంటే వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇది పెళ్ళి అవ్వలేదు, అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి గదిలో పెట్టుకున్నాడు, మీ వాళ్ళు లైన్లో లేడు, తప్పుగా ఉన్నాడు అని కంప్లైంట్ ఇచ్చారు నాకు. అప్పుడు ఏం చదువుతున్నాడు? ఎంత ఫస్ట్ డిగ్రీ, ఇంకా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అంతే. ఓకే. ఏంటి అసలు మాకేమో తెలియదు కదా, అసలు ఆమె ఎవరో ఇదేంటో అసలు మనకేం తెలియదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏంటని చెప్పి పిలిచి మందలిస్తే, అవును నేను ఒక ఆమెను ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను, అదేమి అదే తప్పుడు వ్యవహారం కాదు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చేసాను అన్నాడు.
అదేంట్రా అసలు నేను చదువుకోమని పంపించాం, హ్మ్. చదువుకోండి, చదువు అయ్యాక కదా ఇవన్నీ. ఎర్లీ స్టేజ్లో అప్పుడే లవ్ ఏంటి, గోల ఏంటి, అసలు నేను ఎందుకు పంపావు, నువ్వేం చేస్తున్నావు అని తిట్టాం ఓకే. మా అబ్బాయిని. అప్పుడు మందలించారు. మందలించాం. హ్మ్. చదువు అయ్యే వరకు పిచ్చి పిచ్చి వేషాలు ఏం మాకు, ఫస్ట్ చదువు మీద దృష్టి పెట్టు, డిస్టర్బ్ అయిపోతావు. చిన్నప్పుడు 100కు 100 మార్కులు వస్తే నేను స్కూల్కి వెళ్ళి మార్కులు తగ్గిమని అడిగేవాడిని, మ్మ్. 100కు 100 వస్తే. ఓకే. అలాంటి వాడు ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి ఎర్లీగానే చదువు కూడా అసలు అంత మెరిట్ వ్యవహారం ఏం జరగల. ఓకే. కానీ ఆ పాప మెరిటే, హ్మ్. మా అబ్బాయితో పోలిస్తే చదువులో కూడా మెరిటే. అంటే మీ తెలియదు, అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అంటే తన ఆమె సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే. హ్మ్. 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ పెద్ద అయి ఉంటుంది. ఓకే. ఓకే. అయితే డిగ్రీ అయిపోయింది, హ్మ్. వచ్చారు. వస్తే ఇప్పుడు కాదు అని నాకు ఇష్టం లేక అలా దాన్ని పోస్ట్పోన్ చేశా. ఓకే. డిగ్రీ అయినంటే మీ దగ్గరికి వచ్చారు. వచ్చారు. హ్మ్. నేను మర్యాదగా చెప్పాలి కాబట్టి, నీకన్నా అక్క పెద్దది, 6 ఏళ్ళు పెద్దది, ఆమె పెళ్లి చేసుకుండా నువ్వు ఎట్లా చేసుకుంటావు, సో అక్క పెళ్ళి అయ్యాక నువ్వు చేసుకుంది. కానీ అంటే ఇది నిజంగా లవ్వా, అట్రాక్షనా, అసలు ఏ రకంగా వీళ్ళిద్దరి మధ్యలో రిలేషనో మాకు తెలియదు కదా. హ్మ్. హ్మ్. సో ఏం చేశానంటే ఫస్ట్ పోస్ట్పోన్ చేశా, ఓకే. రీజన్తో పోస్ట్పోన్ చేశా. హ్మ్. చేస్తే ఆ పాప వెళ్ళేమో ఎంబీఏ చదువుకుంది ఆ గ్యాప్లో, వీడెళ్ళి సినిమాటోగ్రఫీ వైజాగ్లో సార్ దగ్గర, ఆయన పేరు అక్కడ సినిమాటోగ్రఫీ ట్రైనింగ్ అయ్యాడు, సత్యనారాయణ మాస్టర్. సత్యానంద్ గారు. హ్మ్. సత్యానంద్ గారు ఈ కుర్రాడిని బాగా పెర్ఫార్మెన్స్ ఉందని మెచ్చుకుని ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఆఫర్ వచ్చేటట్టుగా చెప్పారు. ఆఫర్లు వచ్చినాయి. అప్పుడు కూడా తను ఈ లవ్ ట్రాక్లో ఉన్నాడా? ఉన్నాడు. ఓకే. అయితే మా అది రాంగ్ అని మా ఉద్దేశం, అతను లవ్ కరెక్ట్ కాదు, రాంగ్ అని మా ఉద్దేశం. ఓకే. సో మళ్ళీ వచ్చారు. హ్మ్. వస్తే మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఓకే. మళ్ళీ పోస్ట్పోన్ చేశా, మ్యారేజ్ అవ్వలేదు కదా, అయ్యాక చేద్దాము. హ్మ్. మోరోవరు మేము కుదిర్చిన సంబంధం నువ్వు చేసుకో, మా కజిన్ సిస్టర్ డాక్టరే. హ్మ్. హ్మ్. ఆ పాప ఒక్కటే 200-300 కోట్లు ఆస్తుంది, మళ్ళీ ఆమెను కూడా హైదరాబాద్ వద్దంటే హైదరాబాద్ ఇచ్చారు. వాళ్ళు బతిమేలారు చెప్పారు, అయ్యా నువ్వు కాలేజీ లెవెల్లో ఏవో జరుగుతూ ఉంటాయి, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, కామన్ అది. రియల్ లైఫ్లోకి వచ్చేప్పటికి మనం ఫ్యామిలీస్ సెట్టింగ్ ఇవన్నీ చూసుకోవాలి. నిజంగా కూడా ఆ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ, చాలా మర్యాదస్తులు, చాలా గొప్పోళ్ళు. మీకు తెలుసా మీకు మా ఫ్యామిలీ ముందే? మా కజిన్. ఓకే. గౌతమి వాళ్ళ ఫ్యామిలీ మీకు వాళ్ళు తెలియదు అసలు, వాళ్ళకి తెలియదు. ఓకే. నేను సెట్ చేసుకున్న ఫ్యామిలీ, మీరు సెట్ చేసి నాకు సపోర్టింగ్ ఫ్యామిలీ. ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎంత ఉంది ఎక్కువ ఉందా అది కాదు అసలు మెయిన్. వాళ్ళు సాంప్రదాయకమైన కుటుంబం, చిన్నప్పటి నుంచి తెలుసు. మా కజిన్ సిస్టరు, కుటుంబం సపోర్టు, పిల్ల చిన్నప్పటి నుంచి తెలుసు, అన్ని విధాలా మాతో కలిసిపోయే పిల్ల ఓకే అని మేము ఇష్టపడ్డాం. వాళ్ళు అడిగారు, మన నచ్చ చెప్పారు. ఏం చెప్పి వచ్చాయండి వాళ్ళకి సమాధానం, నేను లైఫ్లో ఏ అమ్మాయిని ఎంటర్ చేయను, నా లైఫ్లో ఇక ఆ అమ్మాయి తప్ప వేరే అమ్మాయి నాకు వద్దు, ఓకే నేను ఆ అమ్మాయిని చీట్ చేయను, నేను మాట ఇచ్చాను, మోసం చేయనని చెప్పాడు వాళ్ళకి. ఓకే. అట్ ద సేమ్ టైం మా దగ్గరికి వచ్చి కూడా నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చాను, జీవితం అంతా ఆ అమ్మాయితోనే, నేను ఆ అమ్మాయిని మోసం చేయనని చెప్పి. మోసం ఏముందరా, మోసం ఏముంది, ఇప్పుడు కాలేజీ లైఫ్ అయిపోయింది, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు రియల్ లైఫ్లోకి రమ్మని అడిగితే రానన్నాడు. సో ఏమైనా బెదిరించాడా? ఎందుకంటే సాధారణ కాలేజ్ టైంలో చేసుకోకపోతే చచ్చిపోతాను అలా కాదు, చేస్తే ఓకే. వీడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, నేను గ్యాప్ వస్తే దీన్ని ఆపొచ్చని నేను ట్రై చేశాను. దాదాపు 6 ఏళ్ళు అయింది కదా. అటు సైడ్ నుంచి ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయికి మరి ముందే తెలుసో తెలిసే ఆస్తుందని చేసిందో ఏమో నాకు తెలియదు ఆ అమ్మాయి సైడ్ నుంచి. బట్ ఆ అమ్మాయి మాత్రం ఇన్ఎలిజిబుల్, వీడు సూటబుల్ పర్సన్ కాదు ఆ అమ్మాయికి. వయసు రూపేణ, చదువు రూపేణ, ఏ రకంగా చూసినా సూటబుల్ కాదు. బట్ ఇక్కడ నేను ఈ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు శేఖర్ భాష కూడా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శేఖర్ భాష కొంచెం, ఎందుకంటే ఈ అసలు ఎలా జరిగింది అనేది కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ బీ ఆన్లైన్. బాబు గారు,
ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, తను ఇక్కడే కూర్చొని నేను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ అబ్బాయితోని, వెళ్ళిపోమని చెప్పాను, కానీ తనే నా వెంట పడి మరీ పెళ్లి చేసుకున్నాడని చెప్పి. నిజంగా మహేష్ వెంట పడ్డా తనకి ఇష్టం లేకపోయినా? అంటే వద్దని నేను ఒక చెప్పినా? మాట అడుగుతానండి. చెప్పండి. ఆమె ఆడపిల్ల, ఎవరి పిల్ల అయినా పిల్లే. కాలేజీలో అందంగా ఉన్న అమ్మాయి వెనకాల 100 మంది వెనకాల పడతారు, వెంట పడతారు, ఐ లవ్ యూ చెప్తారు. హ్మ్. అందరిని చేసేసుకుంటారా? నీకు ఇష్టమైన అబ్బాయినే చేసుకుంటావు నువ్వు. అన్ని ఇవాళ తేడా రకాలుగా ఆలోచించుకొని ఇవాళ తేడా వచ్చింది కాబట్టి నాకు ఇష్టం నీకు ఇష్టం లేకపోతే అసలు ఎవరికి ఆడపిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే ఎంత కేసు అది? హ్మ్. అది జరుగుద్దా అసలు? కానీ తానే ప్రాధాయపడ్డాడు. ఆ తర్వాత కాళ్ళు పట్టుకున్నాడండి, నువ్వు చేసుకుంటావా ఎదవనే? నిజంగా పట్టుకున్నాడా? కాదు సార్, నేను ఓకే, అంటున్నా. మాట వరుసకుంటున్నారు. ఓకే. మాట వరుసకి ఎవడో వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు దాన్ని చేసుకోని. నువ్వు ఏమి చూడకుండా, ఏమీ లెక్కలేసుకోకుండా నీ లైఫ్ ఏంటో చూసి, అది లైఫ్ ఇష్యూ. నువ్వేమీ ఆలోచించుకోకుండా కాళ్ళు పట్టుకుంటూ చేసుకుంటావా, లేదా బలవంతం చేస్తే